Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. యాక్చువల్లీ అసలు మీకు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మీకు ఆపాదించలేని పదాలు సార్. మీరు సక్సెస్ కి బియాండ్ ఉన్నారు. అయితే 1000 డాక్యుమెంటరీస్, అసలు 1000 డాక్యుమెంటరీస్ పూర్తి చేసిన ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే అది మీరే. ఎందుకు సార్ డాక్యుమెంటరీస్ మీద మామూలుగా మన అంటే మీకు సంబంధం లేదు, అసలు డబ్బుల కోసం మీరు చెయ్యరు, లేకపోతే జనాలని ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టేది, చీట్ చేసే పని కూడా మీరు చెయ్యరు. కానీ డాక్యుమెంటరీస్కి అంత డబ్బులు రావు, అది మనం రిలీజ్ చేయడానికి పని చెయ్యవు. కానీ 1000 డాక్యుమెంటరీస్ చేశారు మీరు. ఎందుకు సార్ అంత ఇంట్రెస్ట్ ఏంటి మీకు? నేను ఫస్ట్ డాక్యుమెంటరీ యాక్చువల్లీ 97-98 ప్రాంతంలో పుష్పగిరి శంకరాచార్యుల వారిది చేశాను. పుష్పగిరి శంకరాచార్యులు అంటే మన అనాది సిద్ధమైన శంకరపీఠం, కంచి శంకరాచార్యులు, ద్వారకాపీఠం ఎట్లా ఉందో మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒకే ఒక పీఠం కడప దగ్గర ఉంటుంది, పుష్పగిరి అని. ఆ పుష్పగిరి పీఠం 2500 సంవత్సరాల ఓల్డ్ సనాతనమైన ధర్మపీఠం. అక్కడ 4 స్ట్రీట్స్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద పారాయణం జరిగేది. పెన్నా నది తీరంలో ఉంటుంది, అద్భుతమైన ప్రదేశం. స్వామి గారికి నేను ఇక ఫుల్ డివోటీ. ఒకసారి స్వామి గారి దగ్గర వెళ్ళినప్పుడు స్వామి గారు మీరు అనుమతిస్తే పుష్పగిరి మీద ఒక లఘు చిత్రం నిర్మించాలి అంటే స్వామి గారు అనుమతి ఇచ్చారు, అది చేశాం. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత అది ఎందుకు ఇలా ఉంది, పుష్పగిరి ఎందుకు ఇలా ఉంది, ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇవాళ ఎవరు పట్టించుకొని స్థితిలో ఉన్నది అని ఒకవైపు బాధ అనిపిస్తుంది. అట్లా ఉంది. సరే, దాని మీద తీసాం ఆ డాక్యుమెంటరీ. అది తీసి మొత్తం ఆ చరిత్ర అంతా శోధించాం. ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ మనం చేయాలి అంటే కనీసం 250 నుంచి ఒక 1000 పేజీల పుస్తకం చరిత్ర చదవాలి. మనం 5 పేజీలు రాయడానికి 500 పేజీలు చదవాలి. చదివితే దాని చరిత్ర అంతా తెలుస్తుంది. దాంట్లో ఎక్కడ ముఖ్యమైన ఘట్టాలు మిస్ అవ్వద్దు. అది 3 గంటల సినిమా ఎట్లయితే మనకి ఇస్తున్నామో ఆ 25 నిమిషాల లఘు చిత్రం చూసినప్పుడు ప్రతి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోవాలి, టైం ట్రావెల్ చేయాలి. అలా నేను ఫస్ట్ టైం చేశాను. రాస్తున్న కొద్దీ నాకు బాగా మజా అనిపించింది. చేశాము. దాని పుష్పగిరి పీఠంలో బేగంపేటలో ఉంటుంది, స్క్రీనింగ్ అవుతుంది. ఎండ్ అవుతుంది, ప్రేక్షకులంతా లేచి కరతాళ ధ్వనులు చేస్తున్నారు. శంకరాచార్యుల వారు పెద్ద స్వామి, ఆయన కళ్ళ నుంచి అలా కన్నీళ్లు కారుతా ఉన్నాయి. దాన్ని ఇలా వాటేశారు. అంటే ఒక కన్న తండ్రి కౌగలించుకున్న అనుభూతి. అంటే ఆయన కళ్ళల్లో ఆనందంతో గిసలాడుతుంది, ఆనంద బాష్పాలు. మొత్తం స్టాండింగ్ ఓవేషన్ లఘు చిత్రానికి. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెండి నంది అవార్డు వచ్చింది ఆ సంవత్సరం. అప్పుడు నేను అనుకున్నాను, ఓహ్, డాక్యుమెంటరీలో ఎంత కిక్ ఉందా. అంటే డాక్యుమెంటరీ అనేది చాలా చిన్న విషయం కాదు. సినిమా ఈజీగా చేయవచ్చు, టీవీ సీరియల్ ఈజీగా చేయవచ్చు. బట్ వెన్ కమ్స్ టు డాక్యుమెంటరీ, వ్యక్తుల మీద, వ్యవస్థ మీద, అన్నిటి మీద చేస్తే అది ఉంటుంది అని చెప్పి నేను అప్పుడు సిరీస్ లాగా తెలుగు తేజాలు పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దవాళ్ళందరి మీద తెలుగు తేజాలు, అట్లాగే తెలంగాణ త్యాగదనులు, తెలంగాణ కోసం అమరులైన వాళ్ళందరి త్యాగాల మీద తెలంగాణ త్యాగదనులు, అలాగే తెలంగాణలో ఉన్న అద్భుతమైన కోటల మీద తెలంగాణ కోటలు, ఇలాంటి సిరీస్. 128 మంది ఫిలిం పర్సనాలిటీస్. ఇందులో లతా మంగేష్కర్ గారు ఉన్నారు, కన్నడ రాజ్ కుమార్ గారు ఉన్నారు, అంటే మనవాళ్ళ ఘంటసాల గారు, నాగేశ్వరరావు గారు, కె విశ్వనాథ్ గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ డాక్యుమెంటరీస్. 128 మంది సాహిత్యవేత్తలు. అంటే వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు సాహిత్యం కోసం, సంగీతం కోసం, నృత్యం కోసం, నాటకం కోసం. ఇలాంటి వాళ్ళందరి కపిలవాయి లింగమూర్తి గారు, ఆయన మీద డాక్యుమెంటరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. ఆయన దగ్గర కపిలవాయి లింగమూర్తి గారిని పెద్ద సాహిత్యవేత్త.
ఆయన నడుస్తున్న గ్రంథాలయం, ఆయన ఒక లైబ్రరీ, అవును సార్. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు 30 మంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, 4 వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, సుమారుగా 60 మందికి డాక్టరేట్లు వచ్చినాయి ఆయన దగ్గర చదువుకొని. కానీ ఆయనకు డాక్టరేట్ లేదు. ఆయన మీద డాక్యుమెంటరీ తీసి రవీంద్ర భారతిలో రిలీజ్ అయినప్పుడు వైస్ ఛాన్సలర్ గారు మినిస్టర్ వచ్చినప్పుడు చెప్పారు, ఈయన దగ్గర చదువుకున్న వాళ్ళు ప్రిన్సిపల్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, డాక్టరేట్లు తీసుకున్నారు, కానీ ఈయనకి డాక్టరేట్ లేదు. 150 అద్భుతమైన గ్రంథాలు రాసిన గ్రంథ సామ్రాట్ ఆయన. ఆయనకి ఇమ్మీడియట్గా డాక్టరేట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. అలాగే వానమామలై వరదాచార్యులు గారు, అభినవ పోతన, కృష్ణదేవరాయలు గారు పెద్దనామాత్యుడి యొక్క కుడికాలును తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని గండపెండేరంతో అడిగాడు. అలాగా వానమామలై వరదాచార్యులు గారి కుడికాలు తీసుకొని ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు తన ఒళ్ళో పెట్టుకొని గండపెండేరంతో ఒక అద్భుతమైన కవి సామ్రాట్, ఆయన పేరు మీద చేశాను. ఇలాంటి వాళ్ళందరూ మీరు చేస్తున్నా కొద్దీ డబ్బులు కాదు తల్లి, వాళ్ళ చరిత్ర జనాలకు తెలియాలి, వాళ్ళు ఏం చేశారో తెలియాలి. వాళ్ళు రాసిన గ్రంథాలను ఆధారం చేసుకొని మనం డాక్టరేట్లు తీసుకుంటున్నాం, పెద్ద పెద్ద డిగ్రీలు పొందుతున్నాం. ఎవరెవరో త్యాగం చేస్తే ఇవాళ మనం ఫిలిం ఇండస్ట్రీలో వచ్చాం. డైరెక్టర్లు కావచ్చు, కేవీ రెడ్డి కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, కె విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎంత త్యాగం చేశారు. ఈరోజు ఉన్న యంగ్స్టర్స్కి వీళ్ళు ఇవాళ ఏంటి ఓవర్ నైట్లోనే పెద్ద హీరోలు కావాలి, పెద్ద రైటర్స్ కావాలంటారు. కానీ వీళ్ళ చరిత్ర అంతా ఉంటే జనాలకి తెలిస్తే అది ఫ్యూచర్ జనరేషన్కి ఒక మార్గదర్శకం అవుతుంది అనే భావనతోటి ఈ డాక్యుమెంటరీస్ చేశాను తల్లి. అది నాకు ఇప్పటికీ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది. నేను చేసిన పని నాకు తృప్తి ఇస్తుంది. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.